ఏమైనా పెంచాలా భక్తులందరూ కూడా కంపెనీ అన్నప్రసాదాల విషయంలో కొలతలు తగ్గిపోయాయని చెప్పాను. చేసే సమయాలు మార్చేశారు ఇష్టంగా, ఆగమ శాస్త్ర ప్రకారంగా జరగడం లేదనేది చెప్పాను నేను. అవి కూడా ఓకే సార్. మీకు కొంతకాలంగా స్వామివారి సేవకు దూరంగా ఉన్నారు, తిరిగి స్వామివారి సేవకు ఎప్పుడు వస్తారు అనుకుంటున్నారు? అలాంటి అవకాశం ఉందని అది నా మీద బలాయించిన అబద్ధపు కేసులు ఈ ప్రభుత్వం కనుక తీసివేస్తే నేను స్వామివారి కైంకర్యానికి తప్పకుండా వస్తాను. నన్ను ఈ వయసులో బాధ పెట్టడం అనేది వాళ్ళకి కూడా క్షేమం కాదు. ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ ప్రభుత్వంలో బనాయించిన తప్పుడు కేసులన్నింటినీ కూడా నేను తీసివేసి అందరికీ రిలీఫ్ కలిగిస్తాననేది, అందులో భాగంగా నాకు కూడా ఒక వివృత్తి కలుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇట్లా బహిరంగంగా చేయడం ద్వారా ఏదో అంతర్గతంగా విచారం చేసి జరుగుతున్న లోపాలను సరిచేయకుండా బహిరంగపరచడం ద్వారా స్వామివారి మీద ఉన్న భక్తి అదేవిధంగా విశ్వాసం సన్నగిల్లేందుకు కానీ హిందూ భావాలు దెబ్బతినేందుకు కానీ అవకాశం లేదనుకుంటున్నాను. అంటే నేను అధికారుల దృష్టికి తీసుకుపోవడం వరకే నా బాధ్యత. అది దాని మీద చర్యలు తీసుకోవడము, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళ కారణాలు, నాకు సంబంధం లేదు. నాకు మా స్వామివారి తృప్తిగా జరగాలి, స్వామివారి సంతోషంగా ఉండాలి, అందువల్ల భక్తులందరూ కూడా అనుగ్రహించబడాలి. అదొక్కటే నా యొక్క దృష్టి. మిగతా వాటిని గురించి నాకు సంబంధం. నెయ్యి విషయంలో గత పాలక మండలికి కానీ అధికారులకు కానీ తెలిసే ఇటువంటి పనులు చేశారని చెప్పి మరి వాళ్ళకి తెలిసి అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నెయ్యి అనేది చాలా పెద్ద పరిమాణంలో, చాలా పెద్ద కొలతల్లో మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం. మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆచారాలన్నింటినీ కూడా మనం మరి పెద్దలు ఎలా మనకు కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు మనం అందజేయాలి. ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి, చర్యలు తీసుకోవాలి. ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది. అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు. ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు, ఇప్పుడు తిప్పుతున్నారు. వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను. గత ఈవోగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమలలో అపచారం జరిగింది. ఏదైతే ఆ నెయ్యి ట్యాంకర్లు కానీ కోర్టు మొత్తం శుభ్రం చేసి సంప్రోక్షణ చేసి తర్వాత ప్రసాదాలు తయారు చేయాలన్నారు. మీరు ఆగముక్తంగా దాన్ని చేయాలని చెప్తారు. వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది. లఘు సంప్రోక్షణాలను కానీ, జల సంప్రోక్షణాలను కానీ, పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ, లేక మహాసంప్రోక్షణలు చేయడం కానీ, ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి, ఆయా అపచారాల యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దీనికి మనం ఆగమ శాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు. కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ, మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ, వైఖాన ఆగమ శాస్త్రంలో సరైన అనుభవం, విద్య ఉన్న వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి అవసరం ఎంతైనా ఉంది.
ప్రభుత్వం ఇది 1000 టెస్టుకు పంపించింది జూలై 17. జూలైలో వచ్చిన 1000ని టెస్టుకు పంపించారు. అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది, అప్పుడు వచ్చిన 1000ని టెస్టుకు పంపించారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు. నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద పంపించిన ల్యాబ్ రిపోర్ట్ టీటీడీ వచ్చిన వార్తల మీద నేను స్పందిస్తున్నాను. కానీ రిఫరెన్స్ నెంబర్లు కూడా 2 రకాలుగా ఉన్నాయి, రెండుటి కూడా పోలిక లేదనేసి చెప్తున్నారు. దీనివల్ల మీరు గుర్తించారా? టీటీడీ అఫీషియల్తో ఏమైనా మాట్లాడారు? ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ అధికారి అయినా కానీ స్వామివారికి ఆగమోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు, అలంకారాలు, ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు, భక్తులకు ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని, స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో, మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము. ఇందులో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనేదో, లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు. ఇది లౌకికమైన విషయం కాదు, ఇది దైవికమైన విషయం.